చెయ్యి ఆగట్లేదు, నాకెప్పుడు ఎరగట్ బ్రిడ్జ్ మీద నడపాలనిపిస్తుంది బండి. బాగుంది. న్యూ న్యూ ఏజ్ డ్రామా. థ్యాంక్ యూ అనే సినిమా అక్కినేనికి సో గ్రేట్ఫుల్. బైకర్ సినిమా జాగ్రత్తగా చూడండి. ఒక మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట ఈ మూవీ అనేది. ఏం బాలేదు, మొత్తం బోరింగ్. ఈ విక్రేషన్ కి పెద్ద హిట్ తగిలినట్టే బాగుంది. కేసు మాత్రం అదో బైక్ రైడింగ్ అయితే వేరే లెవెల్, క్రేజీ ఉంది అసలు. ఏం బాలేదు, మొత్తం బోరింగ్. అన్ని లింక్ లేదు, సీన్ కి లింక్ లేదు, ఎమోజీస్ ఏవి కనెక్ట్ అవ్వట్లేదు. ఫస్ట్ ఏం బాలేదు. వరస్ట్ నెరేషన్, స్క్రీన్ ప్లే వరస్ట్, ఏం బాలేదు. ఈ విక్రేషన్ కి పెద్ద హిట్ తగిలినట్టే బాగుంది. శర్వానంద్ గారు ఫస్ట్ టైం బైకర్ గా చేశారు కదా, ఐ మీన్ రేసర్ గా చేశారు కదా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కొత్త ట్రెండ్ కదా, సో ఎలా అనిపించారు? అంటే కొత్త స్టోరీ ఉంది కదా, బాగుంది. సిమ్లా అంటే ప్రతి సినిమాలో ఇప్పుడు వస్తుంటే చిన్న సినిమాలు అన్ని సిమిలర్ స్టోరీస్ ఉంటున్నాయి. ఇది కొత్తగా స్టోరీ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్, ఫాదర్ సెంటిమెంట్ అంతా ఉంది. బాగుంది సినిమా. సో రాజశేఖర్ గారు అండ్ శర్వానంద్ గారు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్ కదా, సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ట్రైనర్ కమ్ ఇది కదా, ట్రైనర్ కమ్ ఫాదర్. ఫస్ట్ హాఫ్ అతను ఎక్కువ కొడుకుని అంటే కొడుకులా చూడకుండా తను ట్రైనర్ గా చూస్తాడు. సో చాలా బాగుంది. ఇంటర్వెల్ కాదు కానీ అన్న, ట్రైలర్ చూసి ఎలా వచ్చానో అలానే రేస్ మాత్రం అదుర్స్. చాలా స్టంట్స్, చాలా ఎఫర్ట్స్ పెట్టాడు. డీటెయిలేషన్ చాలా బాగుంది. 4K క్వాలిటీలో ప్రతి ఒక్క టూ వీలర్ బైక్ నడిపే వాళ్ళకి కానీ నడపని వాళ్ళకి కానీ సినిమా చూడాలనే ఎక్సైట్మెంట్ అయితే పక్క ఉంటుంది. చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క అబ్బాయి చూస్తే మాత్రం ఎంత రియాలిటీ కాదు, కళ్ళతో చూస్తే ఎలా ఫీల్ అవుతాం అలా ఫీల్ అయ్యి నాకు చేయి ఇరిగింది, కానీ నేను వచ్చిన బండి నడుపుకుంటా. నాకు అంత పిచ్చి బైక్ రేసింగ్ అంటే. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ, సూపర్ బ్లాక్ బస్టర్. మన ప్రభాస్ అన్న ఎలా చెప్పాడో యాజ్ ఏ ప్రభాస్ అన్న చెప్పిన మాటల కంటే ఎక్కువ బాగుంది. నాకైతే నచ్చింది. మీరు వచ్చి చూడండి, పక్కా నచ్చుతుంది. నచ్చకపోతే నేను రాసిస్తా బాండ్ పేపర్. నాది డ్యూక్ 250. చూసుకోండి. సినిమా మాత్రం సూపర్. సాంగ్, స్టెప్స్, డైలాగ్స్, ఆ కట్స్, ఆ రేసింగ్ స్టంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఫ్యాబ్, సూపర్, మైండ్ బ్లోయింగ్. అంతే చూసినప్పుడు నా చెయ్యి ఆగట్లేదు, నాకెప్పుడు ఎరగట్ బ్రిడ్జ్ మీద నడపాలనిపిస్తుంది బండి. అట్లుంది. సూపర్ బ్లాక్ బస్టర్. అంతే. మూవీ అయితే చాలా బాగుంది. ఆ బైక్ రైడింగ్ అయితే వేరే లెవెల్, క్రేజీ ఉంది అసలు. హీరో ఎంట్రీ, ఫాదర్ మోటివేషన్ చాలా సూపర్ ఉంది. చూడొచ్చు అన్న. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. హీరోయిన్ అయితే క్రేజీ అన్న. హీరో రొమాన్స్, ఫీలింగ్స్ అవన్నీ వేరే లెవెల్ ఉన్నాయి. క్రేజీ ఉంది అసలు. సినిమా బాగుంది బ్రో, చూడొచ్చు. విజువల్స్, మూవీ విజువల్స్ బాగున్నాయి. సాంగ్, బైక్ స్టెంట్స్, ఓకే ఓకే, బైక్ స్టెంట్స్ వల్లనే కొంచెం ఇంకొంచెం హైలైట్ అనిపించింది. ప్రభాస్ గారు హైప్ చేసిన దాంట్లో అంతే, ఇక అంతేం లేదు, అంతలేదు. కానీ కాకపోతే సినిమా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వచ్చి చూస్తే ఎవరి రోల్ వారు బాగా చేశారండి. కానీ రాజశేఖర్ గారు బాగా చేశారు. లేదు, ఇద్దరు సరి సమానంగా చేశారు. ఒక మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట ఈ మూవీ అనేది. చాలా బాగా అంటే చాలా బాగా వచ్చింది. శర్వానంద్ అన్న ఈసారి సూపర్ కొట్టేశాడు. డైరెక్షన్ కూడా ప్రతిదీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది కంబ్యాక్ వచ్చినట్టేనా? సూపర్ కంబ్యాక్ అన్నమాట. సూపర్ కంబ్యాక్. రాజశేఖర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. థ్యాంక్ యూ అనే సినిమా అక్కినేనికి సో గ్రేట్ఫుల్. ఈ బైకర్ సినిమా జాగ్రత్తగా చూడండి. ఒకటి చెప్తున్నాను, ఈ బైకర్ సినిమా ఈ 46 కొత్తగా వచ్చిందని అందరూ బైకింగ్ అనుకుంటున్నారు. ఇది ట్రైన్డ్ ప్రొఫెషనల్గా చేశారు. 46 అనేది మీరు స్పీడ్కి వాడద్దు. 46 అంటే మన తెలుగు రాష్ట్రం, యావత్ భారతదేశం గర్వించదగ్గ జూన్ 4th పుట్టిన 46 నంబర్ బాలసుబ్రహ్మణ్యం గారు, శంకరాభరణం ఆ సినిమాలో. ఇది ఓన్లీ దీంట్లో ఎమోషన్ తీసుకోండి, క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఫ్యామిలీ అంతా చూడండి. దీంట్లో ఆ బైక్ థ్రిల్ మటుకు ఇగ్నోర్ చేయండి. అసలే సినిమాలు యానిమలిస్టిక్ ప్రెషర్స్ సినిమాలన్నీ వచ్చేసి యువతను రెచ్చగొడుతున్నారు, ఫ్యాన్ ఫాలోయింగ్ అని. చాలా బయట ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్లో ఏంటంటే తగ్గేదిలో ఎక్కువైపోయింది. అవన్నీ చూసి నెత్తికి ఎక్కించుకోకండి, మీ ప్రాణాలు సేఫ్. దీంట్లో ఫాదర్ సన్ ఎమోషన్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఒక మదర్హుడ్ ఎమోషన్. బాగుంది. న్యూ ఏజ్ డ్రామా కదా, డైలాగ్స్ అవి బాగుంది. ఫాదర్ ఎమోషన్ బాగుంది. బాగుంది, చాలా బాగుంది.